హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అండి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ పాఠశాలలు ఉన్నాయి గదండీ! ఇవైతే చూద్దామండి. ఈ ఆశ్రమ్ పాఠశాలల్లో ఎన్నెన్ని ఉన్నాయనేది పోస్టులు అయితే చూద్దాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఇవి డిస్ట్రిక్ట్ వైస్‌గా ఇచ్చారండి. మనకి టీజీటీ ఇప్పుడు జోనల్ వైస్‌గా కాదు ఈ పోస్టులు. మనకి ట్రైబల్ వెల్ఫేర్‌లో ఆశ్రమ్ పాఠశాలలు డిస్ట్రిక్ట్ వైస్ ఇవ్వడం అయితే జరిగింది. అవైతే జోన్ వైజ్‌గా ఇచ్చారు. సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి గదా! అవైతే మనకి జోన్ వైజ్‌గా అయితే ఇచ్చారు. ఈ పోస్ట్ మాత్రము మనకి డిస్ట్రిక్ట్ వైజ్‌గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మేము ఏ రోజుకి ఆ రోజు అయితే మేము ఇస్తూ ఉంటాము. ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది మీకు. మీరు ఈ సొసైటీస్‌కి సంబంధించినవి ఏవన్నా కావాలంటే గిన వీడియోస్ ఆల్రెడీ నేను సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించినవి అన్నీ అయితే రోస్టర్ లిస్ట్ పెట్టానండి. వేకెన్సీ లిస్ట్ కూడా పెట్టాను. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఛానల్‌లోకెళ్ళి మీరు ఆ వీడియోస్ కూడా ఒకసారైతే చూడండి. మీ సబ్జెక్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయో మీరు నోట్ చేసుకొని మీ మీకొచ్చిన మార్క్స్‌కి వస్తదా? రాదా? అనేదైతే మీ మీ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది క్యాండిడేట్స్ రాసారు అనేదైతే మీరు చూసుకొని మీకొచ్చిన మార్క్స్‌కి వస్తదా? రాదా? అనేదైతే చెక్ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అప్పుడు మనము ఆదరాపాదరగా మనమైతే అప్లై అయితే చేసుకున్నాం కదా! ఇప్పుడు ప్రశాంతంగా అయితే మీరు చూసుకోండి. ఎన్ని పోస్టులున్నాయి ఏంటి అనేది. కొంతమంది ఏమో నాకు స్టడీ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారండి. ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అడిగారు. ఎలాగా ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొత్తగా తీసుకోవాలా అని అయితే అడుగుతున్నారు. ప్లస్ ఏ సర్టిఫికేట్స్ ఇప్పుడు గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. ఆ రిజల్ట్స్ వస్తే అనేది చాలామందికైతే డౌట్ ఉందండి. ఏ సర్టిఫికేట్స్ అయితే పెద్దగా అయితే ఏం లేవండి. ఇంతకుముందు ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఉన్న సర్టిఫికేట్సే ఇప్పుడు కూడా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అవి సర్టిఫికేట్స్ మీరు ఆ రోజు అప్లోడ్ చెయ్యని సర్టిఫికేట్స్ ఇప్పుడైతే మీరు పెట్టుకోవాలి. ఒక స్టడీ సర్టిఫికేట్ ఏముందండి, స్టడీ సర్టిఫికేట్ మీ స్కూల్‌కెళ్తే ఆల్రెడీ మీ దగ్గర ఉండింటాయి. స్కూల్‌కెళ్తే మీకు మీరు ఏ ఇయర్‌లో చదివారో వాళ్ళకి చెప్పారనుకోండి. మీ నేము, మీరు ఏ ఇయర్‌లో చదివారో చెప్తే ఆ ఇయర్ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి చదివారు అనేది, ఏ క్లాస్ నుంచి చదివారు అనేది వాళ్ళు రాసి ఇస్తారు. ప్లస్ మీకు నంబర్ స్టాంప్ ఏస్తారు. స్టాంప్ మీద హెచ్ఎం సైన్ అయితే కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. అవి ఉన్నాయా? లేదా? అనేది ఒకసారైతే మీ సర్టిఫికేట్స్ మీద చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసుకొని అవైతే గ్యాదర్ అయితే చేసి పెట్టుకోండి. ప్లస్ ఇంకోటి చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ మాది ఓల్డ్‌దుంది. అది సరిపోతుందా? లేదా? కొంతమంది మేము 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న సర్టిఫికేట్ అయితే చేశామండి. ఒక 10 ఇయర్స్ అంటే ఏం 10 ఇయర్స్ బ్యాక్‌దే చేశాము. చేస్తే అది తీసుకుంది. అప్పుడు మొన్న చేసినప్పుడు తీసుకుంటే మన నంబర్ సీఎస్ నంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఉన్న సర్టిఫికేట్ మీకు పనిచేస్తుందండి. ప్రాసెస్ లేని సర్టిఫికేట్ అప్పుడు మనకి ఎంఆర్‌ఓ కుల ధృవీకరణ పత్రం అని ఇస్తున్నాడు కదా! పాతవి అప్పుడు ఎంఆర్‌ఓ వాళ్ళు మాన్యువల్‌గా ఇచ్చిన సర్టిఫికేట్స్ అయితే అవి ఇప్పుడైతే పని చేయవండి. మీరు డిజిటల్‌గా మీరు అప్లై చేసుకొని ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకుంటారు కదండీ! మీ సేవాకెళ్ళిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అవైతే అప్‌లోడ్ అయితే అవుతున్నాయి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ప్లస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి చెందుతది అని అడుగుతున్నారు కదా! ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కాని వాళ్ళు అంటే ఓసీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా! ఓసీలోనే వాళ్ళకి ఆహ్, ఎకనామికల్‌గా వీక్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. వాళ్ళు అప్లై చేసుకుంటే ఇస్తారు. అది 1 ఇయరే పనిచేస్తుంది. మీరు ఒకవేళ లేకపోతే మీరు ఇప్పటికి 1 ఇయర్ అయిపోతది. రేపు ఆగస్ట్‌కి అయిపోతది అని అనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇప్పుడు వెళ్లి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు మొన్న కొంతమంది ఎప్పుడో తీసుకొని ఉంటారు. ఈ జూన్‌కి అయిపోతుండొచ్చు. ఒకసారైతే అది కూడా మీరు డేట్ అయితే ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని ఒకసారైతే చెక్ అయితే చేసుకోండి. అదొకటి ఉండాలంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్
ఇంకా ఇప్పుడు కొత్తగా మీరు అప్పుడు కాకుండా ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సిందేంటంటే, మనకి ఇవి ర్యాంక్ కార్డ్ ఒకటి. ఇప్పుడు డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఉంటది కదండీ! మెరిట్ లిస్ట్ ఒక సెలక్షన్ లిస్టు కాపీ ఒకటైతే ర్యాంక్ కార్డ్ అంటారు. అది తీసుకోవాలి. టెట్ హాల్ టికెట్ మీ దగ్గర ఇంతకుముందు హాల్ టికెట్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ హాల్ టికెటే ఉండాలండి. మీరు ఒక 5 టైమ్స్ రాసారనుకోండి. ఏదైతే మీరు అక్కడ ఎంటర్ చేశారో ఆ హాల్ టికెట్ నంబరే ఇక్కడ హాల్ టికెటే ఇక్కడ తీసుకోవాల్సయితే ఉంటది. ఆ మార్క్స్ మీరు తీసుకోవాలి. ప్లస్ డీఎస్సీ హాల్ టికెట్. ఇవన్నీ ఒక 3 సెట్లయితే మీరు జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. ఏంటి మీ ప్రొవిజనల్స్ ఏంటంటే 10థ్ క్లాస్ నుంచి 10థ్, ఇంటర్, డిగ్రీ, బీఈడీ చేసిన వాళ్ళు బీఈడీ, టీటీసీ చేసిన వాళ్ళు టీటీసీ, పీజీ ఉంటే పీజీ సర్టిఫికేట్ ప్లస్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే గిన మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక డీఎస్సీకి సంబంధించింది సెలక్షన్ లిస్ట్ కాపీ ఒకటి, ర్యాంక్ కార్డ్ ఒకటి తీసుకోండి. డీఎస్సీ హాల్ టికెట్ తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఇంక అంతే అండి. ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే చాలు. ఇంకా వేరేవేమి అవసరం లేదు. మీకు ఒకవేళ లేకపోతే అవైతే ఈ 10 డేస్‌లో మనకి నెక్స్ట్ ఇంకా ఈ వీక్, నెక్స్ట్ వీక్ ఈ 2 వీక్స్‌లో మీరైతే అవన్నీ అయితే చూసి పెట్టుకోండి. అవన్నీ 3 సెట్లు పెట్టుకోండి. ప్లస్ రీసెంట్‌గా దిగిన ఫోటోస్ ఉండాలండి. రీసెంట్‌గా దిగిన ఫోటోస్ కూడా మీరు గ్యాదర్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కదానికైతే మీకు ఆన్సర్ అయితే చేస్తాను. మీ మార్క్స్ తక్కువ వచ్చాయి, మాకొస్తదా? రాదా? అని అంటున్నారు కదా! కొంచెం వెయిట్ చేయండి. మనకి రేపు 2 డేస్‌లో మనకి ఫైనల్ కీ అయితే వస్తుందండి. మీకు వస్తదని నేను కాన్ఫిడెంట్ ఇచ్చాననుకోండి, అదే నమ్మకంతో మీరు ఉంటారు. మళ్ళీ మీరు చెప్పారు మేడం రాలేదు, మీరు చక్కగా చెప్పలేదు, నేను సర్వే అయితే చేయలేదండి. సర్వే చేసినా గానీ అందరివైతే నాకు తెలీదు కదా! నేను అలాగా చెప్పలేను. మళ్ళీ లాస్ట్ ఇయర్‌ది కూడా నేను 2018ది కూడా చూసాను. దాన్ని బట్టి కూడా మీకు చెప్దామనుకున్నా గానీ, దాన్ని బట్టయితే నేను చెప్పలేను. అదేమో టెట్ కమ్ టీఆర్‌టీ ప్రకారం అయితే ఇయ్యడం అయితే జరిగింది. అందుకనే నేను ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, చాలా మందికి మార్క్స్ గురించి అడుగుతున్నారు. కనీసం ఈ రోస్టర్ లిస్ట్ అయినా చూసుకుంటే మీ క్యాస్ట్‌లో ఓపెన్‌లో ఎన్ని పోస్టులున్నాయి, లోకల్‌లో ఇన్నున్నాయి, నాకొస్తదిలే ఇన్ని అన్ అన్నిట్లల్లో కలిపి అని చెప్పేసి ఇంతమంది స్టూడెంట్స్ రాసారు గదా! ఇంతమంది అప్లై చేశారు. ఇంతమందికి ఇన్ని మార్క్స్ మీరు వేరే దాంట్లలో ఛానల్స్‌లో సర్వే చేసినవి మీరు చూస్తూ ఉంటారు గదండీ! అలాగా మీకు 70 అబోవ్ వస్తే మీరేం టెన్షన్ బెట్టుకోకండి. ఏదో ఒక పోస్ట్ అయితే వస్తదండి 70 అబోవ్ ఉన్న వాళ్ళకి. 70 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం మీ క్యాస్ట్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. 70 కొంతమందికి ఓపెన్ కేటగిరీ, నాన్ లోకల్‌లో రాసిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి మటుకు 75 అబోవ్ గూడా ఉండాల్సి ఉంటది. అలాగా పోస్ట్‌లయితే అన్ని డిస్ట్రిక్ట్‌లలో పోస్ట్‌లయితే బానే ఉన్నాయండి. మరీ లేకుండా అయితే ఏమీ లేవు. ప్రతి డిస్ట్రిక్ట్‌లో పోస్ట్‌లున్నాయి గాబట్టి మీరు టెన్షన్ అయితే తీసుకోకండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. హెచ్‌జిటి వాళ్ళకైతే ఇక్కడ చూడండి శ్రీకాకుళం 29 అయితే ఉన్నాయి. ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 14 అయితే ఉన్నాయండి. టోటల్ ఓపెన్‌లో అయితే లోకల్‌లోనేమో 12 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్నీ మీరైతే చూసుకోండి. మీ క్యాస్ట్ వైస్‌గా మీకు ఎన్నెన్నొచ్చాయి అనేది. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతదండి. నేను ఇయన్నీ చెప్పాలంటే. అందుకనే మీకు క్లియర్‌గా చెప్పుకుంటూ అయితే పోతున్నాను. ఒరియా మీడియం గూడా ఉన్నాయిక్కడ. ఇక్కడ చూడండి మీకు ఇక్కడి వరకు ఉంటే చాలు. ఇక్కడ ఓసీ చూడండి, బీసీసీ, ఈడబ్ల్యూఎస్ ఒక్కొక్కటైతే ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం ఇంగ్లీష్‌లో 12 అయితే ఉన్నాయండి. 12 చూడండి. ఓసీలో 3 అయితే ఉన్నాయి. అందరికి ఒక్కొక్కటైతే వస్తుందండి ఇంగ్లీష్ మీడియంలో. ఇక్కడ మ్యాథ్స్ కూడా 13 అయితే ఉన్నాయండి. ఇది ట్రైబల్ ఆశ్రమ్ పాఠశాలలండి. ఇక్కడ మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్‌లో చూడండి 8 అయితే వస్తున్నాయి. లోకల్‌లో 7 ఉన్నాయి. ఉమెన్స్‌కి అయితే 2 ఉన్నాయి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ చూడండి.
ఇక్కడ అన్ని బీసీడీ వాళ్ళకైతే లేదు. మీరు ఓపెన్ ఇక్కడ లోకల్‌లో అయితే మీరు ఛాన్సెస్ ఉంటదండి. బీసీడీ వాళ్ళకి, ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి. ఇక్కడ లేని పోస్ట్‌లకి మీరు ఏం చేస్తారంటే, మీరు ఓపెన్‌లో తీసుకోవచ్చండి. ఈ ఓపెన్‌లో ఉన్న పోస్ట్‌లు చూడండి 11 అయితే ఉన్నాయి గదా! శ్రీకాకుళం బయోసైన్స్ ఈ 11 ఈ ఓపెన్ అన్ని పోస్ట్‌లు మాత్రము లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి ఇద్దరికీ ఉంటాయండి ఈ పోస్ట్‌లు. ఈ లోకల్‌లో ఉన్న పోస్టులు లోకల్ వాళ్ళకుంటాయి. ప్లస్ ఈ కేటగిరీ వాళ్ళందరికీ ఉంటాయి. ఇక్కడ ఓపెన్‌లో ఉన్న పోస్టులు నాన్ లోకల్‌లో ఈ కేటగిరీ వాళ్ళందరికి ఉంటాయి. ప్లస్ లోకల్‌లో ఉన్న కేటగిరీ వాళ్ళందరికీ ఉంటాయి. ఈ ఓపెన్ అంటే ఇది, లోకల్ అంటే ఇది. మీకిది క్లియర్‌గా అర్థమై ఉండొచ్చు. ఒకళ్ళు అడిగారు, "లోకల్ అంటే ఏంటి మేడం? నాన్ లోకల్ అంటే ఏంటి? లోకల్ అంటే ఏంటి?" అని అడిగారు గదా! ఇక్కడ చూడండి ఒకటైతే ఉన్నాది. సోషల్ స్టడీస్‌లో 5 అయితే ఉన్నాయండి. ఇక్కడ విజయనగరంలో 60 పోస్టులయితే ఉన్నాయండి విజయనగరంలో. ఇక్కడ లోకల్‌లో 20 అయితే వస్తున్నాయి. వుమెన్స్‌కైతే 7 అయితే వస్తున్నాయి. ఇక్కడ ఇంగ్లీష్‌లో 7 అయితే ఉన్నాయండి విజయనగరంలో. తెలుగు పోస్టులు శ్రీకాకుళంలో అయితే లేవండి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి. ఇక్కడ మ్యాథమెటిక్స్‌లో 25 అయితే ఉన్నాయండి. విజయనగరంలో గూడా లేవండి తెలుగు పోస్టులు. ఈ ఓన్లీ దీంట్లోనే అండి. ట్రైబల్ వెల్ఫేర్‌లో లేవండి. మిగతా వాటిలల్లో మిగతా ఉన్నాయి సొసైటీలలో. ఫిజికల్ సైన్స్ 24 ఉన్నాయి. లోకల్‌లో 8 అయితే వస్తున్నాయి. ఇక్కడ 3 అయితే ఉన్నాయి. ఇక్కడ బయో సైన్స్ 16 అయితే ఉన్నాయండి. ఇక్కడ టోటల్ 8 అయితే ఉన్నాయి. ఒక 7 వుమెన్స్‌కి అయితే ఒకటైతే వస్తుంది. ఇక్కడ విజయనగరం సోషల్ 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి విశాఖపట్నంలో చాలా పోస్టులు అయితే ఉన్నాయండి. ఎగ్జిట్ 335 అయితే ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి విశాఖపట్నంలోనే ఉన్నాయి ఎగ్జిట్ వాళ్ళు. ఇక్కడ చూడండి 106 అయితే లోకల్ వాళ్ళకి వస్తున్నాయి. 44 వస్తున్నాయండి వుమెన్స్‌కి. ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మెన్‌కి లేవు. ఇక్కడ తెలుగు ఉన్నాయండి. ఇక్కడ విశాఖపట్నంలో తెలుగు వాళ్ళకైతే ఉన్నాయండి. 7 పోస్టులు అయితే ఉన్నాయి. 7 చూడండి టోటల్ 7 లోకల్‌లో అయితే 2 వుమెన్స్‌కి అయితే ఒకటైతే వస్తుంది. ఇక్కడ హిందీలో 11 అయితే ఉన్నాయండి. అందరికి ఒక్కొక్క పోస్ట్ అయితే వస్తుందండి. హిందీ. మ్యాథమెటిక్ కూడా 7 అయితే ఉన్నాయి. ఇక్కడ 7 చూడండి మ్యాథమెటిక్స్‌లో ఒక్కొక్కటైతే వస్తుంది. ఇక్కడ ఫిజికల్ సైన్స్ కూడా 35 అయితే ఉన్నాయండి. ఇక్కడ 15 అయితే విశాఖపట్నంలో అన్నీ ఎక్కువ అయితే ఉన్నాయి పోస్టులు. స్కూల్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. మేబీ అందుకనే పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సోషల్ స్టడీస్ 5 అయితే ఉన్నాయండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. బీసీబీలో ఒకటి ఉంది. ఎస్టీలో ఒకటైతే ఉంది. ఈస్ట్ గోదావరిలో 104 అయితే ఉన్నాయండి. ఇక్కడ టోటల్ 40 ఓపెన్‌లో 6 లోకల్‌లో 34 వుమెన్స్‌కి అయితే 13 అయితే ఉన్నాయి. ఈస్ట్ గోదావరి ఫిజికల్ సైన్స్ అయితే 3 అయితే ఉన్నాయండి. బీసీఏ, బీసీడీ, బీసీఈకి లోకల్‌లో ఉన్నాయి. ఇక్కడ బయో సైన్స్ అయితే 4 అయితే ఉన్నాయి. ఓసీలో 2, బీసీఏ వాళ్ళకొకటి, ఎస్సీ థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఫిజికల్ సైన్స్ ఒకటే ఉంది పోస్ట్. ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉంది ఒకటి కూడా. ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి 22 హెచ్జిటి పోస్టులు అయితే ఉన్నాయండి. ఉమెన్స్కి అయితే 2 అయితే వస్తున్నాయి. లోకల్లో 6 అయితే వస్తున్నాయి. ఇక్కడ తెలుగు ఈస్ట్ గోదావరిలో 2 అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో ఒకటి. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఒకటైతే ఉందండి. ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది అది.
హిందీ కూడా 2 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో ఒకటి ఉంది, ఓపెన్‌లో ఒకటి ఉంది. ఇక్కడ బయో సైన్స్ ఒకటే ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది. ఇక్కడ సోషల్ స్టడీస్ చూడండి 4 అయితే ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అయితే 2 అయితే ఉన్నాయి. బీసీఏలో ఒకటి, ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో అయితే ఒకటి ఉంది. ఎస్జిటి కృష్ణాలో 2 ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో ఒకటి అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్లో అయితే ఒకటైతే ఉంది. ఓపెన్ కేటగిరీలో ఒకటైతే ఉంది లోకల్లో. ఇక్కడ ఫిజికల్ సైన్స్ అయితే ఒకటైతే ఉంది. బయో సైన్స్ అయితే ఒకటైతే ఉందండి కృష్ణా డిస్టిక్. గుంటూరులోనేమో 3 అయితే ఎస్జిటి వాళ్ళకైతే ఉన్నాయండి. బీసీఏ వాళ్ళకి ఒకటి వస్తుంది, ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ ఫస్ట్ కేటగిరీ. ఇంగ్లీష్ కూడా ఒకటే ఉందండి, అది ఓపెన్ కేటగిరీలో. ఇక్కడ స్కూల్స్ తక్కువ ఉన్నట్టుంది. మ్యాథమెటిక్స్ 2 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఒకటి, బీసీఏ ఒకటైతే ఉంది. ఇక్కడ కూడా ఫిజికల్ సైన్స్ కూడా ఒకటే ఉందండి. ఇవి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆశ్రమ పాఠశాలలు. బయో సైన్స్ చూడండి ఒకటైతే ఉంది. ఇక సోషల్ స్టడీస్ కూడా ఒకటే ఉంది గుంటూరులో. ఇక్కడ ప్రకాశంలో కూడా 19 అయితే ఉన్నాయండి ఎస్జిటి పోస్టులు. 8 అయితే టోటల్. లోకల్లోనేమో 0, లోకల్లో 8 అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ తెలుగు 2 అయితే ఉన్నాయండి ప్రకాశంలో. ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో అయితే ఒకటైతే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో 4 అయితే ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. బీసీఏలో అయితే ఒకటైతే వస్తుంది. ప్రకాశం డిస్టిక్ ఎస్సీ హిందీలో చూడండి, హిందీలో 4 అయితే వస్తున్నాయండి. 4 బీసీఏ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఒకటైతే వస్తుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఒకటైతే ఉంది. ఫిజికల్ సైన్స్ అయితే 2 అయితే ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీ ఒకటి, బీసీఏ వాళ్ళకి ఒకటి. ఇక్కడ బయో సైన్స్ 2 ఉన్నాయి. సోషల్ స్టడీస్ 2 అయితే ఉన్నాయండి. నెల్లూరులో 2 ఉన్నాయి ఎస్జిటి వాళ్ళకి. ఓపెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వస్తున్నాయి 2 కూడా. ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది. హిందీ ఒకటైతే ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే ఒకటైతే ఉంది. ఇక్కడ చిత్తూరు ట్రైబల్ వెల్ఫేర్, చిత్తూరులో చూడండి ఓపెన్ కేటగిరీలో. ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే ఒకటి ఉందండి. ఫిజికల్ సైన్స్ ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీనే అది కూడా. బయో సైన్స్ కూడా ఒకటే ఉంది, ఓపెన్ కేటగిరీనే. కడప ఎస్జిటి ఒకటే ఉందండి, అది కూడా ఒకటి ఓపెన్ కేటగిరీలోనే ఉంది. మ్యాథమెటిక్స్ కూడా ఒకటే ఉంది. కడపలో ఫిజికల్ సైన్స్ కూడా ఒకటైతే ఉంది. ఇక్కడ బయో సైన్స్ కూడా ఒకటే ఉంది, ఓపెన్ కేటగిరీ. లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. అనంతపురం ఎస్జిటి 2 ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ. ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది, లోకల్లో ఇస్తున్నారు. ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఒకటైతే ఉంది. ఇక్కడ బయో సైన్స్ కూడా ఒకటైతే ఉందండి. ఇక్కడ ఎస్జిటి అయితే 6 అయితే ఉన్నాయి. కర్నూలు డిస్టిక్ చూడండి, ఎస్జిటి 6 అయితే ఉన్నాయి. బీసీడీ వాళ్ళకి ఒకటి, ఓపెన్లో 2, ఏసీ 3, ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఇంగ్లీష్లో 7 అయితే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ 4 అయితే ఉన్నాయండి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ కూడా 4 అయితే ఉన్నాయండి. ఇక్కడ బయో సైన్స్ 4 ఉన్నాయి. ఇక్కడ కర్నూలు డిస్టిక్లో సోషల్ స్టడీస్ 2 అయితే ఉన్నాయండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. ఎస్జిటి 2 ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం ఎస్జిటి 7.
హెచ్జిటి కర్నూలులో 4 చెంచు స్కూల్స్ అండి ఇవి. చెంచు స్కూల్స్ ఏమో ఇక్కడ కర్నూలులోనేమో హెచ్జిటి 4 ఉన్నాయి. ఓన్లీ హెచ్జిటి స్కూల్స్ అండి ఇవి. ఇక్కడ ప్రకాశంలోనేమో 7 అయితే ఉన్నాయండి. ప్రకాశము, కర్నూలు, ఇంకా గుంటూరులో ఉన్నాయి చెంచు స్కూల్స్. ఇంకా మిగతా దగ్గర అయితే లేవు. ఓకే అండి. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకేమైనా డిఎస్సికి సంబంధించి డౌట్స్ ఉన్నా కానీ మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి అయితే మేము ఆన్సర్ అయితే చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గిన మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి అండి. ప్రతి ఒక్కరైతే చూసారు కదండి వీడియో, మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. మనకి 2 డేస్లో అయితే ఫైనల్కి అయితే వస్తుంది. అందరూ రెడీగా అయితే ఉండండి. థ్యాంక్ యూ.